ఖతర్నా కామెడీ షో. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ బుల్లోడా హాయ్. ఏంటి గౌరవం? ఏంటి డార్లింగ్ ఈ ముద్దులు? ఆడదాన్ని నోరు మూయించడానికి మాకు తెలిసిన ఒకే ఒక్క మార్గం ముద్దే. అయినా నువ్వు పట్టు పట్టు చెయ్యే పట్టు కాలు పట్టు అని సపరేట్ గా చెప్పనవసరం లే. నీ బాడీలో ఏది పట్టుకున్నా ఒకలాగే ఉంటది. సుబాబుల కర్రకు చుడీదార్ వేసినట్టు దీనిది వాటర్. నేను డైటింగ్ చేసేది నీకోసమే కదమ్మా. డైటింగ్ అంటే మరి ఇలా ఉంటారంటే నువ్వు అమీర్పేట వెళ్ళడానికి బస్సు కారు అవసరం లేదు. ఫ్యాన్ 5లో పెడితే చాలా అమీర్పేటలో ఉంటావు. ఈ మాటలకేం గానీ నన్ను అజ్ఞాతవాసం సినిమా తీసుకెళ్తావా? అజ్ఞాతవాసి సినిమాకి నేను రానివ్వరు. ఎందుకు? అజ్ఞాతవాసి సినిమాకి గ్రహాంతరవాసిని రానివ్వరే. ఏంటి ఇది? లవర్ ఎలా ఉండాలి? మెడ ఏంటి ఇంత బోసిగా పెట్టుకు? అదా ఏ రోజుకైనా నువ్వు చైన్ కొనిస్తా గానీ మెడ ఖాళీగా పెట్టాను. నీలాంటిదే మొగుడు ఏదో ఒక రోజు పోతాడు కదా అని ముందే తెల్లచీర కొని పెట్టుకుందంట. అయినా మనం ఇక్కడ కాసేపు కూడా ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే వెబ్సైట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటారు. వెబ్సైట్ అంటే ఎందుకని అంత భయపడతారు? ఓ నీకేం చెప్పి వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారే. మొన్న మా ఫ్రెండ్ సుబ్బారావు గాడు గోడ తగిలి జస్ట్ కన్ను మూసుకుపోయింది. సుబ్బారావు కన్ను మూత అని రాశారు. నువ్వు ఫోటో దిగుతావు, ఫేస్బుక్ లో పెడతావు, మేము బాగుంటాం, మధ్యలో పిచ్చోళ్ళు అయ్యేది పేరెంట్సే అంటావు. ఆ తర్వాత నాకు పిచ్చిలేస్తుంది. ఈ మాటలకేం గానీ మన చెట్టు సాటికి వెళ్తామా? ప్రభుత్వం చెట్లను ప్రేమించమందే, చెట్ల వెనక్కి వెళ్ళి ప్రేమించుకోమల్లా. ఈ విషయం యూత్ కి అర్థం కాక చెట్టు కనపడితే సుధీర్ లాగా, దట్టమైన పొదలు కనపడితే దొరబాబు లాగా బిహేవ్ చేసేస్తున్నారు. ఇవన్నీ కాదు రా రాంబాబు. ఏంటో సరే ఎప్పుడు ఆ చేతిలో రాళ్ళెందుకు ఎగరేస్తూ ఉంటావు? కింద పడే. ఈ రాళ్ళకి మా మగాళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏంటో? ప్రేమించేటప్పుడు చెరువులో రాళ్ళేసుకుంటూ మాట్లాడతాం, పెళ్ళయ్యాక బియ్యంలో రాళ్ళేరుకుంటూ మాట్లాడతాం. అన్నట్టు నీకు వంట వచ్చా? అమ్మో నేను నేర్చుకోలేదే. ఎందుకు? మగాడి వంటకు అలవాటు పడ్డ ఆడదే మ్యాన్షన్ హౌస్ కి అలవాటు పడ్డ సన్నీ కంటే డేంజర్. అమ్మో పద. ఎందుకు పిలిచావు? మన ఇద్దరి పేర్లు చెట్టు మీద చెక్కడానికి. ఫస్ట్ టైం శాంతి. ఏంటండి? ఒక చెక్క చెక్కడం చూస్తున్నా. అబ్బా ఇదంతా మన ప్రేమ గుర్తని చెప్తున్నా. అసలు మన ప్రేమ అంటే ఒక సలీం అనార్కలి లాగా, దేవదాస్ పార్వతి లాగా, చంద్ర వినోద్ లాగా, ఆర్పి హరిత లాగా, రవి సాయి లాగా. ఇప్పుడు అవసరం అవన్నీ? పంచభూతాల సాక్షిగా మన ఇద్దరు ప్రేమించుకున్నాం. ఎవ్వరు ఏం చేసినా కూడా మన ప్రేమని విడతీయలేరు. మన ప్రేమని ఎవరు విడతీయలేరు. నా లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. రే నుట్టారా? నీలాగా లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ ఒకటి చెప్పాలరా. మీ ఊర్లో ఎత్తైన టవర్ ఉందా? ఉంది. ఒక్కసారి అది ఎక్కి ఊరు మొత్తం చూడరా. దేనికి? ఊర్లో ఇంకొక అమ్మాయి దొరకదంటారు, దానికి చచ్చిపోవడం ఎందుకు? ఒప్పుకుంటూ వస్తారు. మనం మళ్ళీ ఈ ప్రేమను రేపంతా కంటిన్యూ చేద్దాం. రాంబాబు ఒకవేళ నేను ఈ రాత్రి గుర్తొస్తే ఏం చేస్తావు? ఏముంది, హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటా. హలో శాంతి, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఈ రోజు నిశ్చితార్థం, రేపు పెళ్లి అంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి కానీ జరిగితే నేను చచ్చిపోతాయి. పెళ్లి ఆపు. దొరక్క ఒకడు దొరికితే వాడెవడితోనే పెళ్లి చేయటం ఏంటండి? ఈ టైంలో మనకి హెల్ప్ చేయాలంటే మన ఫ్రెండ్స్ రావాలి. రే ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా? ఏమైంది? రే నా లవర్ను వాడెవడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటరా. అయినా నీ ప్రేమకి నవగ్రహాలు అనుకూలించట్లేదురా. నవగ్రహాలంటే ఎన్నిరా? 9. ఈడట పెద్దానికి భయపడతాడు. డైరెక్ట్ గా వెళ్ళాలి, అందరి ముందు అమ్మాయిని లేపు రావాలి. ఏం తెలివిరా అనేది? నా తెలివా? ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు అందరినీ ఎంపిక చేయడానికి నన్ను జడ్జిగా పిలిచారు తెలుసా? నువ్వేంటి హైట్లు చెక్ చేస్తావేంటి? ఒరే అవును, ఈ మధ్యకాలంలో నువ్వు గెటప్ సీను, చమ్మక్ చంద్ర, గాలిపడాల సుధాకర్ కొద్దిగా హైట్ తగ్గినట్టున్నారేట్రా. అంతకు ముందు మంచి హైటే ఉండేవాళ్ళం. అమెరికా వీసా కోసం పాస్పోర్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి కొంచెం హైట్. మీ బాధలు చెప్పుకుంటారంటారా, నా బాధలు చెప్పమంటే? నువ్వేం ఫీల్ అవ్వకరా. నీకు ఆ అమ్మాయికి మధ్య మేమిద్దరం మీడియేటర్స్ గా ఉంటాం. ఒరే మీడియేటర్లు అంటే ఏంట్రా? ఇద్దరి మధ్య పుల్ల పెట్టి ఆ పత్తి వ్యాపారాన్ని పల్లికిలించుకుంటూ నవ్వుతూ చూస్తారే, వాళ్ళని మీడియేటర్ అంటారా. మీ ఇద్దరు నన్ను బాగా చూసుకుంటారు కదరా. నిన్ను నీ లవర్ ని కలిపే బాధ్యత నాది. ఒరే మీ లవర్ బాగుంటారా? పక్కనోళ్ళ లవర్ను కోరుకుంటే దాని ఫలితం మీ పళ్ళు జిమ్మని లాగటం జరుగుద్ది. పద, అది ఎక్కడుందో, ఆ పెళ్లి ఎక్కడ జరుగుతుందో. మొత్తాన్ని పెళ్లింటికి వచ్చేసా. పెళ్లింటి అంటే ఫిగర్ లో కలరింగ్. నీలాగే తేటా సుబ్బారావు అని ఒకడు ఉన్నాడు. ఏం చేస్తుంటాడు? వాడికి కూడా బాగా తేట ఎక్కువ. నీకు వదలాలి, వాడికి వదిలించాలి, అంతే తేడా.
రాంబాబు ఏమైంది? వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, నువ్వు ఎలాగని పెళ్లి ఆపాలి. నేను చూసుకుంటానే. ఏంటి చూసుకునేది? వాడు పోలీస్ అంట, జాగ్రత్తగా ఉండు. పోలీస్ ఆఫీసరా? డీసీపీ రాజు సుందరం. సుందరం మాస్టర్ లాగా ఉన్నాడు ఈడు. రాజు సుందరం ఏంటని? డిపార్ట్మెంట్ లో నా పవర్ చూసి అందరూ ఏమని అడుగుతారో తెలుసా? మీరు ఎప్పుడు రిటైర్ అవుతారని అడుగుంటారు. ఒక్కసారి కంటేయనంట, నా మాట నేనే విన్నా. వదిలేయండి, వాళ్ళు మా ఫ్రెండ్స్. ఎందుకు మొత్తం కాల్ చేసి బాడీ ఫిలిం ఛాంబర్ లో పెట్టాక చెప్పపోయావా? వాడు గన్ను పెట్టాక ఇక్కడ పక్కన ఉన్న గుండె ప్యాంట్ లోకి జారింది. ఏంటి సార్ మీకు దండం పెడతా ఫ్రెండ్స్. సారీ, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఏంటండి? ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. టాబ్లెట్ వేసుకున్నారా? దేనికి? తగ్గిపోద్ది అందుకు. నా ఫ్రెండ్స్ కూడా పిలుస్తాను. ఏ స్వప్న బాబు, రెండు కమ్మన్ కమ్మన్ కమ్మన్. ఇది ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, ఇంకా ఎవరు రారేటి? మీ ఫ్రెండ్స్ ఏమంటే పిలవలేదా? పిలిచారండి, వస్తున్నారు. యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహలి బెర్రీ ఫోజులే. బా సరైన పాటతో వచ్చారే, అది బ్లాక్ నువ్వు బర్రా, కరెక్ట్ గా సరిపోయింది. ఓకే 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 ఓకే, జోక్ లాగపండి. ఇంతకీ మీరు ఏం చేస్తా ఉంటారు? మా వాడు మంచి కవితలు రాతుంటాడండి. ఏది ఓ కవిత చెప్పు. సముద్రానికి అదుపు లేదు, గాలికి గమ్యం లేదు, కాలానికి కరెంటు లేదు. రాసిన నాకు పని లేదు, చదివిన నీకు బుద్ధి లేదు, ఇంటానికి వాడికి ఏమీ లేదు. సరే కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలువే, ఎందుకంటే నెల తిరిగే లోపే నీకు చేతిలో పిల్లాన్ని పెట్టేటట్లున్నాడు. ఈడ ఈయన చేసుకుని పిల్లల కోసం ఎదురు చూడటం ఎయిర్పోర్ట్ లో నుంచి షిప్ కోసం ఎదురు చూసినట్టే ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఎంత తొందరగా అయిపోవాలో, రేపొద్దున పెళ్లి అయిన తర్వాత శోభనం కూడా అంత తొందరగానే అయిపోవాలి. ఎందుకు అంటే ఈ లోపే పోతాడని వాడు భయం. రేపు ఉదయం పెళ్లి పెట్టుకోవాలి, పడుకోండి, గ్లామర్ దెబ్బతింటది. రే అమ్మాయిలు ఎవరు కనిపించట్లేదురా? దొరబాబు కూడా కనిపించట్లేదురా. ఏడేదో పెట్టాడురా. నేను ఒక షార్ట్ ఫిలిం తీసినందుకే చాలా గొప్ప ఉన్నాయాను. ఇలా పెట్టి రోజుకు ఒక షార్ట్ ఫిలిం తీస్తాను. డీసీపీ కూడా కనిపించట్లేదురా. రే ఒంటి మీద బంగారం కూడా కనిపించట్లేదురా. ఈడు కూడా ఏదో పెట్టాడు. సారీ అండి. డీసీపీ అంటే డి అంటే దోచుకోవటం, సి అంటే సీసీ కెమెరాలకు చెక్కకుండా, పి అంటే పారిపోవటం. जबरदस्त खतरनाक कॉमेडी शो। ఈ ఇంటికి నేను పెద్ద అన్నయ్యని, నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలా పెంచానో మీరే చూడండి. రాముడు అడవికి వెళ్ళేనా నువ్వే అన్నై ఉండుంటే, యేసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే. కెమెరామెన్ ఫోటో తీ. అదేంటి ఫోటో తీస్తుంటే వాళ్ళంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? మరి ద్వాపర యుగం కలియుగం కలిసి ఫోటోలు దిగుతుంటే ఎవరైనా ఆశ్చర్యంగానే చూస్తారన్నయ్య. రే తమ్ముడు, అన్నయ్యని పట్టుకుని ఏంట్రా అయ్యి? నాన్న తర్వాత నాన్నంతటి వాడిని అన్నయ్య అంటారు. నాన్నే వీడి తర్వాత ఉంటే ఏమంటారు? ఏంట్రా జోకులు అద్దు పొద్దు లేకుండా? షెడ్యూల్ అయిపోగానే చెక్కులు తీసుకోవడానికి మీకు లేని హద్దు జోకులేయడానికి నాకెందుకు అన్నయ్య? అరే తమ్ముడు, అన్నయ్య చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచాడురా? అలాంటిది అన్నయ్యని పట్టుకుని పొగడాలే కానీ ఆ మాటలేంటి? ఆడియో ఫంక్షన్ లో యాంకర్లు హీరోలను పొగిడినట్టు నిమిషానికి ఒకసారి పొగడాలంటే నా వల్ల కాదు. సైన్స్ కూడా అందని మానవుడిని ఆది మానవుడు అంటారు. ఆ ఆది మానవుడికి కూడా అందని మానవుడే మా అన్నయ్య. చాలు, దెప్పు పడుతున్నావు అని మాకు అర్థమైంది. ఒరే, మన 10 ఎకరాల మెట్ట భూమిలో ఇత్తనాలు జల్లమన్నాను జల్లేవా? అది చెప్పక వాడికే చెప్పావా అన్నయ్య? ఏంట్రా తమ్ముడు 10 మందిలో ఆ మాటలో? మాటలదేముంది అన్నయ్య, 10 లక్షల మంది నువ్వు ఆడిన ఆటలే చూశారు. మామూలుగా మనందరం కష్టపడి ఒక స్థాయికి వచ్చాం, వీడు ఒక్కడే సుఖపడి ఒక స్థాయికి వచ్చాడు. సర్లే, నాన్నగారికి నమస్కారం చేసుకుందాం పదండి. తిప్పండి నాన్నగారిని. ఎవడి నాన్న? తండ్రికి తగ్గ కొడుకులా?
నాన్నగారులాగే మనం బ్రహ్మచారులాగా ఉండిపోదాం. నాన్నగారు బ్రహ్మచారి అయితే మనం ఎలా పుట్టాం అన్నయ్య? దొంగ బాబాలకు కూడా బెంబేలు ఎత్తిచ్చే మహిమలు ఆయనలో ఉన్నాయి. నాన్నగారి పోలికలన్నీ నాకే వచ్చి అంటావా? స్పష్టంగా వచ్చినాయి, ఏ మాత్రం తేడా లేదు. నాన్నగారికి నాకు తేడా ఏమీ లేదా? చిన్న తేడా ఉంది. ఆయన కెమెరా ఉంటే ఏ పని చేయడు, నువ్వు కెమెరా ఉంటే తప్ప ఏ పని చేయవు. ఆపండి అధిక ప్రసంగం. మనం నిగ్రహంగా ఉండాలి. అరే నిగ్రహం అంటే ఏంటి? మనకు కావలసిన వీడియోలు అందుబాటులో ఉన్న సత్యనారాయణ వీడియోలు చూడడాన్నే నిగ్రహం అంటారు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. మనం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులాగా ఉండిపోదాం. ఈ బ్రహ్మచారి లైఫ్ కి పెళ్ళైన వాళ్ళ లైఫ్ కి తేడా చాలా ఏంట్రా? తేడా ఉందిరా. ఈ లైఫ్ లో మసాజ్ పార్లర్కి వెళ్తే మసాజే చేయించుకుంటాం, ఆ లైఫ్ లో మసాజ్ పార్లర్కి వెళ్తే గోళ్లు తీయించుకుంటాం. ఈ లైఫ్ జబర్దస్త్ కామెడీ షో లాంటిది. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆనందంగానే ఉంటది. ఆ లైఫ్ కొత్తగా వచ్చే కామెడీ షో లాంటిది. కొత్తల్లో బాగుంటది, కొన్నాళ్ళ తర్వాత ఎందుకు పెట్టామని బాధ ఉంటది. సరే ప్రమాణం చేయండి. రండి. ఆడది కనిపించినా మనం ఆగ్రహంగా ఉండకుండా నిగ్రహంగా ఉంటామని. నిగ్రహంగా ఉంటాం. నీకు ఇంకో విషయం చెప్పాలరా. ఆడది టచ్ చేసినా సరే మనలో చలనం ఉండకూడదు. మీలో అంటే నిజంగా ఉండదు కాబట్టి ఏమైనా చెప్తారు, మాలో కూడా ఉండకూడదు అంటే ఎలా అండి? ఇది బాడీ చూసావా ఎంత వేడిగా ఉందో? గుడ్డేస్తే ఆమ్లెట్ అయ్యేలా ఉంది. సరే నిగ్రహం చెప్పాను. ఓకే నిగ్రహం అంతే కదా. నిగ్రహంగా అంటే ఉందాం పదండి. ఏం చేస్తాం? ఎవరైనా మేలుకొని ఉన్నారా? ఎవరు ఆడగొంతుకి? నిగ్రహం అన్నయ్య, నువ్వు నిగ్రహం అని మరీ ఊపిరి పట్టుకు రేపు ఊర్లో నీ విగ్రహం పెట్టాల్సి వస్తుంది. మాట్లాడు వాళ్ళతో. ఎవరు మీరు? ఇక్కడ ఒక స్థలం కొందామని వచ్చాం. ఇంతకీ మీ పేర్లేంటో? నా పేరు గీత, లత, లలిత. ఇంతకీ మీ పేర్లేంటి? ఈయన చలపతి, నేను దళపతి, ఈడు పశుపతి, అఘోరాధిపతి. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. మీరు లోపలికి వెళ్ళండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ముసలి వాళ్ళని గౌరవించడం వాళ్ళ సాంప్రదాయం అనుకుంటా. నిగ్రహం. ఓకే నిగ్రహం. ఓకే జాగ్రత్తగా ఉండండి. ఏంటి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో. రాజుగారు నిగ్రహం అంటే పూజ చేశాను అందుకని. మీరేంటండి అలా చూస్తున్నారు? అదే పూజకు పనికిరాని పువ్వుతో పూజ గురించి మాట్లాడుతుంటేను. మా అమ్మగారిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఆవిడ ఎంత రిచ్చో మీకేం తెలుసు? మీ అమ్మగారే కాదు మా అన్నయ్య గారు కూడా రిచ్చే. ఆ జుట్టులో వెండి, కళ్ళల్లో బంగారం, కిడ్నీలో అమూల్యమైన రాళ్ళు, కడుపులో అనంతమైన గ్యాసు. ఒక రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ మొత్తం మా అన్నయ్యలోనే ఉంది. తప్పుగా చెప్పాను అన్నయ్య? తప్పుగా చెప్పడం ఏంటి? ఎప్పుడు చెప్పినట్టే చెప్పావు, కొత్తగా ఏం చెప్పు. లోపలికి వెళ్ళండి. ఏంటో అన్నయ్య అన్ని కోపం మీద ఉన్నాడు. ఏమిటో ఈ బొట్లు గిట్లు అంటే మన రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో. తమ్ముడు శీతాకాలం కదా, మొహం పగిలినట్టుంది. ఆ క్రీమ్ ఇలా తీసుకురా. ఆ క్రీములు చలికాలంలో పగుళ్ళకు మాత్రమే, పుట్టుకతో వచ్చిన పగుళ్ళకు పనిచేయవు అన్నయ్య. ఒక్కడో చాలరా నా జీవితం నాశనం అవడానికి. అదే మీరేదో అడిగితేను. సర్లే. అబ్బా యోగానా? రే తమ్ముడు అది వచ్చిందిరా, నువ్వు డీల్ చేయరా. నువ్వు ఉండగా నేను డీల్ చేయటం సాయి కుమార్ కి రాజశేఖర్ చేత డబ్బింగ్ చెప్తున్నట్టు ఉంటదిరా. నువ్వు వెళ్ళి ఏమండి ఏం చేస్తున్నారు? లావుగా ఉన్నాను కదండి, సన్నంగా అవ్వాలని యోగా చేస్తున్నాను. మిమ్మల్ని ఎలాగన్నా సన్నంగా చేసే బాధ్యత నాదండి. నిజమా? అవునండి. రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో. ఏమండి మీరు అదే పనిగా అటు ఇటు తిరక్కండి. ఆ కెమెరాలో మీరు క్యాప్చర్ అవ్వట్లేదంట. ఎడిటింగ్ వాళ్ళు ఏదో ఆత్మ తిరుగుతుంది అనుకుని భయపడుతున్నారు. మీరు అలా అనకండి. మీరు ఇలా అనకండి, ఆ సవరం ఊడిపోతాను భయంగా ఉంది మాకు. సరేగానండి. మీ పెద్దన్నయ్య ఏమో మా పెద్దక్కని చూసుకున్నాడు, మీ చిన్నన్నయ్య ఏమో మా చిన్నక్కని చూసుకున్నాడు. మరి మిగిలింది మన ఇద్దరమే. రండి. రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో. ఏంట్రా పనులు? అంటే ఏదో మన నిగ్రహం నీరు కారిపోయేలాగా ఉంది. నాన్నగారి ఫోటో తీసుకొని బయలుదేరదాం పదండి. వాళ్ళు ఉన్న చోట ఉండకూడదంటావా? ఉండకూడదని చెప్తున్నాను కదా. నిగ్రహం. నేను నిగ్రహం తగలక సరే వెళ్దాం పదండి. తీసుకోండి. డాడీ ఫోటో నేను పట్టుకుంటాను. మీరే పట్టుకోవాలి, మీ పోలికలే కదా.
డాడీకి డాడీ ఏదో వీలునామా రాసిపోయాడు రా. ఏంటి చూడు. మీరు నాలాగా బ్రహ్మచారులాగా ఉండకుండా పెళ్లి చేసుకోండి, అప్పుడే నా ఆస్తి మొత్తం మీకు దక్కిద్ది. అది కూడా నేను పుట్టినరోజు కరెక్ట్ గా రాత్రి 10 కల్లా చేసుకుని ఉండాలంట. టైం లేదురా. వాళ్ళ ముగ్గురిని ఏమండి మేము మొత్తం వినేసాం. ఆస్తి కోసం మనం పెళ్లి చేసుకుంటారా? మీలాంటి వాడిని చేసుకోవడం కంటే ఈ పనివాడు చేసుకోవడం ఎంతో బెటర్. అది కాదండి, మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం. టైం దాటిపోయింది. అయినా పర్వాలేదు, ఆస్తి మంద కాకపోయినా మనం నిగ్రహంగా ఉందాం. నువ్వు అలాగే ఉండరా, నీ నిగ్రహం వల్లే కదా ఇదంతా జరిగింది. ఏంటి డాడీ ఎంత తప్పు చేసావో తెలుసా? నువ్వు ఆయన తప్పు అడగటం గురించి ఎలా ఉందో తెలుసా? అయ్యేసి రామగోపాల్ వర్మకి చెప్పాడంట నోటిని అదుపులో పెట్టుకోమని. ఈ పరిస్థితుల్లో ఏంటా? Zabardast Khatarnak Comedy Show. ఓవే చాలా మందిని చూసా ఇల్లు శని, నువ్వు కాకపోతే ఇంకెవరు దొరకరా మాకు. హలో వచ్చారా? ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఏం లేదురా, లవర్తో మాట్లాడడానికి వచ్చా. అది నాతో మాట్లాడకుండా కుక్కని తీసుకుని వాకి వెళ్ళింది. ఏం కుక్క నీ దగ్గర నా దగ్గర లేదా నీకు ఫోన్ చేశా. ఆడేడి మనోడు ఇంకోడు వస్తున్నాడు. ఏంట్రా ఇంత లేట్ ఏంట్రా? ఒక ఆవిడకి రక్తదానం చేయడానికి వెళ్ళాను రా. ఎప్పుడైనా నువ్వేదన్నా అంటే నేను కౌంటర్ వేస్తే జోకేది. ఫస్ట్ నీ అంతటి నువ్వే జోకేసావురా. మొత్తానికి మేము ముగ్గురం దొంగలం అండి. దొంగలంటే ఏం తెలుస్తుంది? అసలు మనం ఎలా దొంగలయ్యేమో చెప్పు. వీడు చిన్నప్పుడు స్కూల్లో మన రమణారెడ్డి దగ్గర రేలంగ దగ్గర బలపాలు కొట్టేసేవాడండి. ఆనాటి బలపమే ఈనాటి గుణపం. ఇక మరి వీడి సంగతి చెప్పాలంటే మనం మన కళ్ళతో లోకాన్ని చూస్తాం, వీడు చిన్న చిన్న కన్నాల్లో నుంచి పెద్ద పెద్ద విషయాలు చూసేవాడు. అలా లోకం వీడిని దొంగగా గుర్తించిందండి. ఇక నా విషయానికి వస్తే చిన్నప్పుడు ఆకలేసి పెద్దగా అరిచేవాడిని, ఎవడో పడుచుకునేవాడు. అది పెద్దయ్యాక ఒక పరుసు కొట్టించానండి, అంతే. జనాలు వెనక అది అని పరిగెత్తేవాళ్ళు. అలా మేము ముగ్గురం దొంగలం అయిపోయాం అనమాట. సరే గానోరే, ఈ కానించి ఏది దొరికినా సరే ముగ్గురం సమానంగా పంచుకోవాలరా. అవునరా, బైకులు కొట్టేసాం అనుకో, బైకులు నాకు, హెల్మెట్లు మీకు. ఫర్నిచర్ కొట్టేసాం అనుకో, సోఫా మాకు, కుర్చీలు మీకు. మరి కలర్ టీవీ కొట్టేస్తే రిమోట్ వాడికి, బ్యాటరీలు నీకు, టీవీ నాకు. ఏంట్రా ఈ పంచడం? కొంతమంది టీం లీడర్లు టీం మెంబర్స్ కి ఇలాగే పంచుతున్నారా. తెలివైనంటే మామూలు తెలివైన దొంగలం కాదండి మేము. గుడి దగ్గర చెప్పులు ఎవడైనా కొట్టేస్తాడు, కాళ్ళకున్న చెప్పులు కూడా కొట్టేస్తాం, అంత తెలివైన దొంగలం. కొట్టి చూపించమంటారా? పాప కత్తిలా ఉందరా. ఏం కూసావ్? అరే అరే చూసారా, కొట్టేది చాలా ఈజీ. ఏం తెలివితేటలరా, మన బ్యాంక్ లో దొంగతనం చేసి దొరికిపోయాం. మరి ఎందుకు దొరికిపోయాము? బ్యాంక్ వెళ్తే ఎవడైనా క్యాష్ బాక్స్ తీసుకొని వస్తాడు, ఇటు సైరన్ బాక్స్ తీసుకొని వచ్చాడు. అది మోగింది, మాకు మోగింది. ఆ తర్వాత ఈరోజు పేపర్లో న్యూస్ ఏమన్నా చదువురా, దొంగతనాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. కబడ్డీ కనిపెట్టింది మన వాళ్ళేనా? ఖచ్చితంగా మన వాళ్ళే. కబడ్డీ అంటే ఏంటండి? ఎవడైనా ఒకటి సాధించడానికి వెళ్ళినప్పుడు 10 మంది కాళ్ళు పట్టుకొని లాగటం. మన దగ్గరే కదా, ఒకటి పైకి వెళ్తుంటే 10 మంది కిందకి లాగేది. ఇంకేంటి? తిరుపతి ఫ్యామిలీతో కలిపి ఊరు వెళ్తున్నా మన ఎంఆర్ఓ గారు మళ్ళీ తిరుపతి వెళ్తున్నారా? ఆ ఇంట్లో అందరూ బ్యాచిలర్స్ ఉన్నారు, ఇటువైపు వెళ్దాం, లేడీస్ ఉంటారు. ఒరే మనం దాక్కోవడానికి వెళ్తున్నావా, గోక్కోవడానికి వెళ్తున్నాం? రండి. ఈ మూట ఏంట్రా ఎంత బరువుగా ఉంది? ఒరే మొత్తం దోసేమన్నావు కదా అని ఎందుకైనా మంచిదని రుబ్బు రోలు కూడా పెట్టాను. ఇది నువ్వే పట్టుకో, పట్టుకో పట్టుకో. పోలీసులు వినపడుతుందిరా. మనం దొరికిపోకుండా ఇక్కడ గుర్తుగా ఏదైనా కర్ర చూడు. ఇది రాయేద్దాం. ఎక్కడికరా పారిపోతారు? పదండ్రా స్టేషన్ కి. ఎక్కడ రే ముసలి సైన్ చేయరా, అరే సైన్ చేయరా. ఆడు ఖైదీలో చిరంజీవి, నువ్వు రంగనాథ్. మేము చూడాలి ఈ సినిమా. ఆడు సైన్ చేయట్లా, వాడికి సైన్ రాదు. ఏలుముద్రగాడు కూర్చో. ఒక్క చెప్పొచ్చు కదా. ప్రతిసారి అదే ఫ్యామిలీ ఉన్న ఇంట్లో దొంగతనం చేస్తారంటారా మీరు? అంటే వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ లాగే మేము ఫ్యామిలీ దొంగలం అండి. ఇప్పటికిప్పుడు మీరు నిజం చెప్పలేదంటే ఇదే రూమ్ లో అందరికి చెమటలు పట్టేస్తా. అంటున్నాడు, పైన ఫ్యాన్ ఆపేస్తానంటున్నాడు రా. ఇక్కడి నుంచి తవ్వుకుంటూ ఒక 6 అడుగులు తవ్వగానే నువ్వు పోతావు. ఆ తర్వాత నిన్నే పూడ్చి పెట్టాలి అందులో. కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు ఎంత మంది దొంగతనం చేశారు? మీ టీమ్ లో ఎంత మంది ఉన్నారు? ఇంతమంది ఇన్ని టీములను వెళ్ళడానికి అది ఏమన్నా కబడ్డీ అండి, ఏదో చిన్న దొంగతనం. మీకు కంపల్సరీ యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చేస్తా నేను. యావజ్జీవం అంటే ఎన్నేళ్ళరా? మాకైతే 14 ఏళ్ళరా, నీకైతే 6 నెలలే. అప్పటికి పోతావుగా.
హలో ఓకే ఓకే ఏయ్ మిమ్మల్ని రిలీజ్ చేసేస్తున్నాను గుండ్రా. భయపడ్డాడా? ఎవరు ఫోన్? అది నాగబాబు గారి దగ్గర నుంచే కానీ ఫోన్. నాకు తెలుసురా మహానుభావుడు ఉంటాడని. గుంతలక్కడి గుల్ల 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 గుంతలక్కడి గుల్ల గుల్ల గుల్ల. మనం డబ్బులు దాచిపెట్టాం కదా, అక్కడికి వెళ్ళి తీసుకొని చూద్దాం. ఇక్కడ ఏదో వెలిసింది. మనం ఆనవాళ్ళ కోసం పెట్టిన రాయిని దేవుడి కింద పూజిస్తున్నారు వాళ్ళు. ఒరే ముందు అది పెట్టింది ఎవడు అక్కడ? ఈడే పెట్టింది. దానికి అది కట్టింది ఎవడు? అది ఆడే కట్టిడు ఆడే. ఒరే అక్కడ పెడుతున్నా సరే వద్దని చెప్పలేదు ఎవరు. ఈడే షెడ్యూల్ అయిపోగానే చెక్కులు ఎవరికి కావాలి? బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేయడం ఎలారా? అదే అర్థం అవుతలేదురా. ఒక్క నిమిషం రా. దొర బాబాకి దొర బాబాకి దొర బాబాకి దొర బాబాకి. ఎంతకి ఇతను ఎవరు? అంటే అక్కడ డేరా బాబా గారు విశ్రాంతి తీసుకుంటూ ఆయన శిష్యుడు దొరబాబా గారిని పంపించారండి. దొరబాబా ఇక్కడున్నారా? స్వామి నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నా కడుపున ఏ కాయలే స్వామి. మీరు మరీ అంత దగ్గరకు రాకండి, మీకు విశేషం మీ ఆయనకు విషాదం ఒకేసారి మిగిలిస్తాడు. స్వామి నేను లావు తగ్గాలంటే ఏం తినాలి? లావు తగ్గాలంటే ఏం తినాలా? ఏంట్రా క్వశ్చన్? నీలాంటోడే డాక్టర్ ఓన్లీ సీ ఫుడ్ తినమంటే కోడికి ఈత నేర్పించి మరీ తిన్నాడంట. ఈ మధ్యన మా ఆయన ఫోన్ అడుగుతుంటే నా చేతికి ఇవ్వనంటున్నాడు, ఏమై ఉంటుంది? ఈ మధ్య మగుడు పిల్లలకు ఒక రూల్ పెట్టారమ్మా. ఏంటండి? ఒకరినొకరు ముట్టుకోవచ్చు కానీ ఒకరి ఫోన్ ఒకరు పట్టుకోకూడదు. బాబా విశ్రాంతి తీసుకునే టైం అయింది, మీరు వెంటనే వెళ్ళిపోతే మా పని. బాబాను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాం స్వామి? భక్తులారా ఈవెన్ ఒకదాని నుంచి మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోండి. బాబా ఈవెన్ కూడా తీసుకోండి. గుంతలకిడి గుల 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 గుంతలకిడి గుల గుల గుల. ఎక్కడ బాధ పెట్టారో మీ చేత తీపిద్దామనేరా మిమ్మల్ని ఆ రోజు పంపించింది. వెళ్దామా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్ల సిగ్గుల్లో. యాయ సౌందర్య ఇది నిజమా మాయా? అబ్బో కొత్త మూమెంట్లు అంతా అది. ఏంటి ఏంటి అప్పుడు ఆపేశారేంటి? ఆ బ్యాచ్ తో డాన్స్ చేస్తే 5 నిమిషాలు ఉంచుతారు, అనసూయతో వేస్తే చాలా 5 సెకండ్లకే ఆపేస్తారు. ప్రతి ఒక్కరూ అంతేనండి, దేశం బాగుండాలని కోరుకుంటారు కానీ పక్కోడు బాగుంటే చూడలేరు. పాపం అనసూయ గారు కూడా హర్ట్ అయినట్టున్నారు. రేపటి నుంచి మీరు ఇలా చేసినందుకు ప్రతి స్కిట్ అనసూయ గారు నాతో ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పండి. సాంగ్ వరకేనా? స్కిట్ అంతా నా పక్కనే ఉండొచ్చుగా. మరి మీ వైఫ్ క్యారెక్టర్ గణపతి? నేను బటర్ఫ్లై గురించి మాట్లాడుతున్నాను, నువ్వు బఫెలో గురించి మాట్లాడుతున్నావు. మరి మీ సెకండ్ వైఫ్ శాంతి? గుజ్జు తీసిన గ్రేపులో ఉంటది, అది నా వైఫ్ ఏంటి? ఆడు రాజు కాదు, రాజు గారికి గదికి పట్టిన బూజు. వాళ్ళంతా సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటోళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తారు, కానీ నువ్వు రాజమౌళి సినిమా 2 ఏళ్ళు అయితే గానీ రావు. కానీ ఈ స్కిట్లవి చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ కిక్ వస్తది, తర్వాత 25,000 చెక్ వస్తది. అయ్యో నా వల్ల కావట్లేదు అది. ఇంతకు మించి బిస్కెట్లు అయితే నా వల్ల కూడా కాదు, వెళ్ళి కూర్చో. ఇవన్నీ బిస్కెట్లా? ఏమండి ఏం చేస్తున్నారు? అస్థిపంజరం గురించి 5 పేజీలు ఆన్సర్ రాయమన్నారే, నువ్వు వస్తే నేను చూసి రాద్దామని వెయిట్ చేస్తున్నా. ఏమండి ఎందుకు అంతలా అనరుస్తావు? ఎందుకే? పెళ్ళైన కొత్తలో కూడా ఇలాగే అరిచేదాన్ని, అప్పుడేమో సౌమ్యంగా ఉందన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? అప్పటికి ఇప్పటికి జబర్దస్త్ సెట్ లో మాట్లాడే రోజా గారికి ప్రెస్ మీట్ లో మాట్లాడే రోజా గారికి అంత తేడా ఉంది. అంటే ఇక్కడ స్మైల్ బ్రాండ్, అక్కడ ఫైర్ బ్రాండ్. ఈ మధ్యన మీరు బాగా మారిపోయారండి, ఎందుకో నాకు తేడా కనిపిస్తున్నారు. నీకు జస్ట్ తేడా కనిపించినందుకే నువ్వు అంత ఏడిస్తే రోజు ఆ తేడాతో కాపురం చేస్తాను నేనేం తేడవాలే. పిల్లలు కనిపిస్తే చాలు ఓ పైన పడిపోతారే. బేసిక్ గా 2 రకాలు ఉంటారే, ఒకటి అనుకువగా ఉంటది, అందంగా ఉంటది, మనతో ప్రేమ చూపిస్తది. మరి రెండోది? వాళ్ళ గురించి ఎతకక్కర్లా, ప్రతి ఇంట్లోనూ ఉంటారు.
ఈ రోజు నుంచి మీతో మాట్లాడదలుచుకోవట్లేదు. సరే మాట్లాడుకో. కనీసం కారణం ఏంటని కూడా అడగరా? ఒకరు మంచి పని చేస్తానన్నప్పుడు కారణాలు అడగకూడదని బాబా శ్యామదేవ్ చెప్పాడే. ఈ మాటలకి ఏమి తక్కువ లేదు. మీరు సంపాదించే సంపాదన బోర్డు ఇంటి ఖర్చులు కూడా సరిపోవట్లేదు. నీ పెత్తనం తట్టుకోలేక నేను మా బాస్ని అడిగా, ఆ జీతం నాకు సరిపోవట్లేదు, మా ఆవిడ సతాయిస్తుందని. ఆ పెంచాలో లేదో వాళ్ళ ఆవిడ అడిగి చెప్తానన్నాడు వాడు. ఇవన్నీ నాకు అనవసరం అండి. ఈ రోజు నుంచి మన ఇద్దరు విడివిడిగా ఉండబోతున్నాం. ఓకే, నువ్వు బయట ఉండు, నేను లోపల ఉంటా. కూడా నీకు విడాకులు ఇస్తా అంటున్నా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఆపండి, ఆ సెంటిమెంట్ ఏమో మాకు అంత సెంటిమెంట్ లేదు ఇక్కడ. అనసూయతో సాంగ్ అంటే వేయలేదు కానీ ఇలాంటి వాటి మాత్రం రెడీగా ఉంటారు. మొన్న పక్కింటి సుబ్బారావు వాళ్ళ ఆవిడ కూడా ఇలాగే విడాకులు తీసుకుని విడిపోయారు, వెంటనే కలిసిపోయారు. ఎందుకండి? ఆ చదివించిన చదివింపులు, పెళ్లికి తీసుకున్న గిఫ్ట్లు మొత్తం తిరిగి ఇచ్చేయాలని పెళ్లికి వచ్చిన నోటీసులు పంపారు. సరే అండి, మనం కలిసే ఉందామండి. ఎందుకంటే ఇది కట్టుకున్న చీర కూడా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్, కలిసి ఉండాలి, తప్పదు. రాత్రి అయింది, చలి పుడుతుంది, దోమలు కూడా కుడుతున్నాయి. ఏమనిపిస్తుంది? ఆ కిటికీలు మూసేసి ఆల్ అవుట్ ఆన్ చేస్తే పడుకోవాలనిపిస్తుంది. మా అమ్మ ఏమో పిల్లలు పుట్టక ముందే ఇంటి నిండా బొమ్మలు వేస్తుంది. బోడి బొమ్మల కోసం ఇక్కడ యుద్ధం చేసినట్టు చేయాలంటే నా వల్ల కాదు. మన పెళ్ళైన కొత్తలో మా పెరట్లో ఒక మొక్క నాట, అది పెద్దదై కాయలు కూడా కాస్తుంది. ఇంకా నా కడుపున కాయ కూడా కాయలేదు. దాన్ని మట్టిలో పాతి పెట్టాం కాబట్టి కాస్తంది. నిన్ను పాతి పెట్టనా? ఏమండో గ్యాస్ కట్టేశారా? ఏంటి ఇంట్లో గ్యాస్ కట్టేశారా? మామూలుగా అమెరికాలో పడుకునేటప్పుడు గుడ్ నైట్ అంటారు, లండన్ లో స్వీట్ డ్రీమ్స్ అంటారు. ఒక ఇండియాలోనే గ్యాస్ ఆఫ్ చేసావా, దోశ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టావా, అస్థికలు తీసుకెళ్లి గంగా నదిలో కలిపావా? పోయి ఆఫ్ చేసిరా పో. ఏమైంది? ఇది వెలుగు వస్తుందండి. వెలుగు రావటం ఏంటి? ఏంటి ఇది? ఏంటండి? ఇదేదో నిధికి సంబంధించిన మ్యాపే. మన ఇంట్లోనే ఉందా? కానీ ఒక మొక్కే ఉంది, ఇంకో మొక్క ఎవరి దగ్గర ఉండుంటది. ఇది దొరికితే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చే. వెళ్దాం పద. అదేంటండి అడవికి తీసుకొచ్చారు? ఇది అడవుల్లోనే ఉంటది, మీ అత్తగారింట్లో ఉండదు. అది ఎక్కడుందో ఏంటో. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. ఏంట్రా ఇది? లవర్సం కదండి, రొమాంటిక్ గా తిరిగామన్నమాట. మీరు రొమాంటిక్ గా పరిగెత్తినట్లేదు, నీ ఆక్సిజన్ పైప్ ఏదో వాళ్ళు లాక్కున్నట్టు, దానికోసం నువ్వు పరిగెత్తున్నట్టు ఉంది. సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదరా, గంగిరెద్ది అంటే అప్పుడే రెడీ అయింది. ఎలిఫెంట్ కు పుట్టిన 7వ బాయ్ లాగా ఉంటాడు ఈడు. ఈడు కౌబాయ్ ఈడు. ఏమండి, మన కుర్రాడు కాని పుడితే ఈ పేరు అస్సలు పెట్టద్దు. నీలాంటిదే కొడుకు మంచి లాంటి అవ్వాలని ముందుగానే వీల్ చైర్ కళ్ళజోడు కొనుక్కుంటున్నట్టు. మనం వెళ్ళిపోదాం పద, మనం వచ్చిన పని చూసుకుందాం. ఏమండి, ఆ నిధికి సంబంధించిన పత్రం ఉన్నట్టు చూపించకండి. మీ చేతిలో ఏదో ఉంది, ఏంటండి? అదే కార్తీక మాసం కదా, అడవిలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి, ఇంటి దగ్గర నుంచి ఇస్తారు తెచ్చుకున్నట్టున్నాడు. ఇది కూడా నిధి మ్యాపేనే అంటే? అవునండి, మేము 10 సంవత్సరాల నుంచి ఈ మ్యాప్ పట్టుకొని తిరుగుతున్నాం. రెండో మ్యాప్ ఎక్కడుందో దొరకలేదండి. ఓసి పిచ్చి ముక్క, రెండో ముక్క నా దగ్గరే ఉంది. హంసల దీవి. అమ్మయ్య. కానీ హంసల దీవిలో ఎక్కడుందో తెలియాలంటే ఇంకో ముక్క కావాలి మనకి. ఏంటి ఇంకో ముక్క కావాలా? పదండి వెళ్దాం. శంకర్ దాదా MBBS. ఎవడ్రా నువ్వు? ఏం పేరు నీది? ఆకండి. ఆ పేరేది బాగుందండి. వాడు ఆకు, నువ్వు టేకు, బానే ఉంది. మీరు మా దొర అనుమతి లేకుండా వచ్చారు, మిమ్మల్ని నిప్పుల మీద నిలబెడతా. నువ్వు మాట్లాడితే ఆ బల్లెం మీద కూర్చోబెడతా. వాడిని ఉన్న పిలు పని చెప్తా, ఆగు. మా ఓన్ ఏంటి అంటున్నారు? ఈ అడవిలో ఉన్న ప్రజలందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు ఎందుకులే, నీ బిడ్డలే అని చెప్పి డొంక తిరుగులనే ఎందుకు మళ్ళీ? ఓసిని మీరు మృగరాజును తప్పించుకొని కాట్రాజు దగ్గరికి వెళ్ళి వాడు ఇంకా డేంజర్ దానికంటే. అవును, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? అంటే మా దగ్గర 2 మ్యాపులు ఉన్నాయి, ఇంకొక ముక్క దొరికితే. మూడో మ్యాప్ నా దగ్గర ఉంది. హంసల దీవి, మల్లెపూల వీధి. నీకు కరెక్ట్ మ్యాపే దొరికిందిరా. ఏమండి, ఇంత కష్టపడి మనం నిధి కోసం వెళ్తాం కదా, అది దొరికిన తర్వాత ఏం చేద్దామండి? ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్టిమేషన్ స్లిప్ తీసుకుందాం. ఈ నిధి ఒరిజినల్ కాదో చెక్ చేద్దాం, ఓకేనా? గుట్టు చప్పుడు కాకుండా వాటాలు పంచుకుందాం, ఓకేనా? ఆగండి, వెళ్లే ముందు ఒకసారి ఆ తల్లికి దండం పెట్టుకుని వెళ్దాం. ఈ తల్లి పేరేంటో? గూగుల్ తల్లి. అన్ని అందులోనే ఎతుకుతాడు ఆయన. మీరు అటెళ్ళండి, మీరు ఇటెళ్ళండి, నేను వెళ్ళి వెనక అంతా ఎతుకుతాను, ఓకేనా? ఎవరు నిధి దొరికినా అందరు సమానంగా వాటిలో పంచుకోవాలి, ఓకేనా? ఓకే.
బడా ఛాంగు బడా మహారాజు కళ దొరికావు గురు దొంగోళ్ళ దొరు ఎడా బెడా ఏలు బడే వచ్చి పడే రాజ్య మెల్లిగా ఏంటండి ఇది? ఇక్కడ ఏదో లెటర్ ఉంది. నా పేరు దమయంతి. నన్ను ఒకడు మోసం చేస్తే ఈ బాబు వచ్చాడు. వీడి పేరే నిధి. వీడిని బాగా చదివించి ప్రజాప్రతినిధిని చేయండి. దమయంతి, వీడికి నిధి అని పేరు పెట్టావంటే? అరే నీ కొడుకు వాడు. నువ్వు చేసిన మేము ఈ పత్రాలన్నీ ఎత్తుకొని ఊరంతా తిరిగి ఎడకు ఏదా బల్లె మీరా ఆ బల్లె Zabardast Khatternak Comedy Show. బాగానే ప్రాక్టీస్ చేసేవోయ్. ఏందట్లా డాన్స్ డాన్స్ చేస్తుంటే అలా చూస్తుంటే ఏంటి ఆవిడ? అమ్మో, ఈ ఆడదాని చూపు గూగుల్ మ్యాప్ రెండు ఒకటేనండి. వెళ్ళే వరకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము. న్యూస్ చదువుకుందాం, ప్రశాంతంగా వెళ్తాం. మనకెందుకు? సుధీర్ కి ఆర్పీకి నోబెల్ శాంతి బహుమతి కావాలంట. ఇప్పుడు మామూలుగా వయసు 30 సంవత్సరాల పైన పడినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కడు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు మనం. ఏమండి ఈ న్యూస్ కంటే డేంజర్ పిల్లలు. అదిగో ఏం చేస్తున్నారు? ఆన్లైన్ షాపింగ్ లో ఒక అవార్డు బుక్ చేసుకుంటున్నానే, 6 మనకు కూడా వచ్చిందంట. చిచి నా కర్మ, కాలం పట్టి చావట్ల. ఆ పక్కిల్లు చూడండి ఎంత బాగుంటుందో. ఎప్పుడు చూసినా ఆ పక్కిల్లు అందంగా ఉంది చూడండి, పక్కింట్లో కారు అందంగా ఉంది చూడండి అంటావే గానీ ఆ పక్కింటి ఆవిడ అందంగా ఉందో చూడని ఇప్పుడు అన్నావా? మిమ్మల్ని చేసుకొని పిచ్చిదానయ్యా. నిన్ను చేసుకుని మాత్రం నేను కలెక్టర్ అయ్యానంటే నేను పిచ్చోన్నే అయ్యా. ఆయన హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఎందుకండి గొడవలు? ఈ హనీమూన్ మా మాంగాడండి సగం కట్నమే ఇచ్చాడు. ఇంకో సగం కట్నం ఇవ్వాలంటే హనీమూన్కి వెళ్ళొస్తేనే ఇస్తానన్నాడు. మా నాన్నగారు నన్ను కట్నం అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడండి? నేనెంత అడిగానే, ఒక ప్రైవేట్ స్కూల్లో 2 LKG పిల్లలు ఎంత ఫీజు కడతారో అంత ఇవ్వమని చెప్పా. అది అంత ఎక్కువ ఉంటుందని నాకేం తెలుసు. మాదే కాదు, నా తోడలుడి పరిస్థితి కూడా ఇంతే. మొత్తం అందరూ అట్లానే చచ్చారు. లోపలికి వెళ్ళి కాఫీ తీసుకు వచ్చాడు తోడల్లుడు. సుబ్బారావు గారు ఏంటండి తొలిపేసుకున్నారు? కుక్కలు వస్తాయనా? కానీ ఏం ప్రయోజనం అండి, తలుపు తట్టి మరీ లోపలికి వస్తున్నాయి. ఏంటి మీరు ఇలా వచ్చారు ఇంతకీ? మేము కూడా కాశ్మీర్కి హనీమూన్కి వద్దాం అనుకుంటున్నాం. హనీమూన్ అనేది చాలా పవిత్రమైన పదం రా. అది నీ నోటి నుంచి పలికి దాన్ని అపవిత్రం చేసేవరా. చీచి, ఈ పిల్లలు ఎలుకలు ఇంట్లోనే తిరుగుతుంటాయి. ఇదేంటి విచిత్రంగా ఉంది? మీ ఇంట్లో ఎలకని చూసి పిల్లి భయపడుతుంది. ఎలకను మా ఆవిడ పెంచింది, పిల్లిని నేను పెంచా. మీ ఆవిడ చాలా తెలివేంద్రా ఉందండి. మామూలు తెలివేంది కాదు, కాఫీలో చేమ పడితే చేమను తీసేయకుండా చేమల ముందు కల్పిస్తుంది. అంత తెలియదు. ఏంటి చెల్లమ్మా, ఎలా జరుగుతుంది మీ కాపురం? ఆనందంగానే ఉందిలేండి. కొత్తలో ఆనందంగానే ఉంటది, కొన్నాళ్ళకే. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానికే అని నీకే అనిపిస్తది. సర్లే గానీ మీరు బానే ఉన్నారు కదా? పైకి బాగానే ఉంటాం రా. మా నాన్న కోట నరసయ్య ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు. ఏంటి? అమృతం తాగిన వాడు దేవుడు, విషం తాగిన వాడు మహాదేవుడు. విషం తాగి అమృతం తాగినట్లు నటిస్తాడే వాడే పతిదేవుడు. పతిదేవుడు. పదండి వెళ్దాండి. కాశ్మీర్ కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడు రోగో సందమామ. ఏంటి అలా చూస్తున్నారు? కాశ్మీర్ లో చందమామని చూస్తున్నానే. అంటే అంటే అనసూయ డెమో కోసం పెట్టే బొమ్మ లాంటిదే, చూడగానే కొనాలనిపిస్తుంది. మరి నేను? నువ్వు ఒరిజినల్ బొమ్మ, ఇంటికి తీసుకెళ్ళాక తెలుస్తుంది అసలు ఇందాక చూసింది మనం ఇదేనా అని. అనండి అనండి, నన్ను తప్పు నుంచి అందరిని పొగుడుతారు. ఎందుకు? వాళ్ళు వదిలేసారు, వాళ్ళు కూడా పొగడండి. ఆర్పి అన్నేసి 3 పంచలకు వాళ్ళకి పౌడతల మీద నమ్మకమే పోయింది. రైట్ రాండి, చూడండి రా కాశ్మీర్ లో వింతలు చూడండి రా. ఇది కాశ్మీర్ లో అతి పవిత్రమైన సరస్సు. ఇక్కడ మనం 1 రూపాయి వేసేమన్నా కోరుకున్నాం అనుకో జరిగిపోద్ది. ఇప్పుడే కదా స్వామి కోరుకుంది, అప్పుడే కరుణించావా? కోరిక అంత ఫాస్ట్గా ఓవర్ చేయకండి, పెద్ద లోతు లేదు, పైకి లాగండి. లోతు లేదా ఓని అమ్మ.
అక్కయ్య గారు మనం ఫోటో దిగుదాం రండి ఓ ఫోటో తీయండి. రెడీ. ఏమండి కొంచెం జూమ్ చేయండి. వద్దులేవే. ఎందుకండి? జూమ్ చేస్తే మరి జూలో ఉన్న జంతువులన్నీ కనపడుతున్నాయి మీ ఫేసుల్లో. ఏంటి గురుగారు ఆ. మా ముగ్గురికి ఒకటి తీయండి. ఫోటో ఎందుకులే కానీ వీడియో మోడ్ లో పెడతా, నువ్వు చేసే విన్యాసాలన్నీ చేయరా. ఇద్దరు కనపడితే చాలు, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి పొనకం వచ్చేస్తుంది వీడికి. చూడండి యాపిల్ చెట్టు. హే, కాశ్మీర్ గురుగారు, అంటేనే యాపిల్స్. ఇక రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దూరంగా ఉండదు తెలుసా. డాక్టర్ గారి భార్య తింటే ఆయన దూరంగా ఉంటదా? ఈ కాయలు చెట్లు ఇవి చూసి ఎంజాయ్ చేస్తా. చెట్లో కాయలు బాగానే కాసాయి, నా కడుపునే కాయ కాయలేదు. స్వామి అన్నిటికీ డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్లు ఇచ్చావు, ఆ పిల్లలను డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఒకటి ఇవ్వు స్వామి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఆవిడకంటే ముందు నాకే వాంతులు కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, దానికన్నా ముందు వాంతులు నాకే రావాలి. ఇంత ఎందుకు కంగారు పడతారు? ఇద్దరు ఒకరు ఎదురుగా నుంచొని ఫేసులు చూసుకోండి, ఆటోమేటిక్ వాంతులు అవుతాయి. అమీర్పేటలో మా కోర్సే జాయిన్ అవ్వండి పాంప్లెట్లు పంచే వాళ్ళ ఉన్నారు, మీరు టెర్రరిస్టులు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? టెర్రరిస్టులు భయంలో కూడా బంధాలను కోరుకుంటున్నారు నువ్వు. మీ మాటల తర్వాత అందరూ నేల మీద పడుకోండి. ఒక్కసారి ఫ్రీజ్ అండి. స్కిట్ సౌలభ్యం కోసం వీళ్ళంతా తెలుగులోనే మాట్లాడతారు, మీరేం అనుకోకండి ప్లీజ్. మాటలాపి ఫస్ట్ మీలో ఎవరు ప్రాణత్యాగం చేస్తారో తెలుసుకోండి. ఏమండి త్యాగం అంటే ఏంటండి? ఏం లేదురా, నువ్వు ఒక కొత్త వీడియో డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్పేస్ లేక పాత వీడియోలన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది కదా, దాన్నే త్యాగం అంటారా. నన్ను చూస్తే నీకు టెర్రర్ పుట్టింది కదా. ఒక్కసారి మిర్రర్లో చూసుకుని మీకు కూడా పుట్టిద్ది. వీళ్ళు మాటిని ఇలా లేరు, బెల్ట్ పంపులు కట్టండి రా చూడాలి. ఆ మరుగుతున్న టీ తాగొద్దాం రండ్రా, కమాన్. హలో హలో అల్లుడు, హనీమూన్ ఎలా జరుగుతుంది? ఓరిని హనీమూన్ తగలయ్యా, ఈడెవడో మాకు టైం బాంబులు పెట్టారా. అవునా, నువ్వేం టెన్షన్ పడకు. మరి నువ్వు అడిగిన సగం కట్నం క్యాన్సిల్ చేసుకుంటే 5 నిమిషాల్లో విడిపిస్తా. ఓరి ఇప్పుడు కట్నం కూడా ఎందుకురా, నాకు రూపాయి కూడా వద్దు, ముందు వీళ్ళ చేత విడిపించడానికి దండం పెడతా. ఓకే కమాన్ కమాన్ కమాన్. గడ్డ ఊడిపోయింది. మాకు రావాల్సింది మాకు వచ్చింది. ఈ బాంబులు తీసేయండి, తీసేయండి మొత్తం. ఓ ఈయన మావయ్య. ఒరే మామయ్య, సాంబార్ చాకోబార్ ఏం కాదు, ఏంట్రా ఇది? ఏం లేదు అల్లుడు, నువ్వు అంతమానం కట్నం 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 అని పీక్కు తినేస్తున్నావు. నీ నాటకం ఆడేను అల్లుడు. దీన్ని నీ దగ్గరే ఉంచేసుకో, దాన్ని ఇంకొకసారి ఇంటికి పంపిస్తే చెప్తాను ఈ సంగతి. పద. పదమ్మా.